అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఒక అడవిలో ఒక పాము వచ్చే పోయే వాళ్ళని కరుస్తూ ఉండేది. అది దానికి ఒక దినచర్య. అయితే అటుగా వస్తున్న సాధువు దాన్ని చూసి, "ఎందుకు సర్పరాజమా, నువ్వు వచ్చి వెళ్ళే వాళ్ళని ఎందుకు కరుస్తున్నావు?" అని అడగగానే ఆ పాము ఆ సాధువుని చూసి, అయ్యవారు చెప్పారు అని చెప్పి కరవడం ఆపేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ సాధువు ఆ అడవి మార్గాన వస్తున్నాడు. అయితే ఆ పాము బక్క పలచగా అయిపోయి ఆల్మోస్ట్ చచ్చే పొజిషన్‌లో పడుకొని ఉండిపోయింది. అయితే మళ్ళీ ఆ సాధువు పాముని, "సర్పరాజమా, ఏమైంది నీకు? ఇట్లా అయిపోయావు?" అనగానే, "అయ్యా, మీరు చెప్పినట్టుగా నేను కరవడం మానేశాను. నేను కరవడం మానేశానని చెప్పి జనాలు నన్ను కొట్టడం, అలాగే కొంతమందైతే వాళ్ళు తాడకుండా కూడా యూజ్ చేశారు నన్ను. ఇది నా పరిస్థితి" అని చెప్పగానే ఆయన ఆశ్చర్యపడ్డాడు. "నేను నిన్ను కరవద్దు అని చెప్పాను. బుస కొట్టొద్దు అని చెప్పలేదు. బుస కొట్టడం అనేది నీ సహజ శైలి. నువ్వు అది మానేశావు కాబట్టి నిన్ను అందరూ కొట్టారు. అలాగే తాళ్ళలా ఉపయోగించారు. అదే గనక నీ సహజ శైలిలో బుస గనక కొట్టి ఎవరు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. కరవద్దు అని చెప్పా నేను." అనగానే ఆ పాము చాలా చింతించింది. యాక్చువల్‌గా ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే, హిందువులు బుస కొట్టడం మానేశారు. ప్రతి ఒక్కరు హిందువులపై కామెంట్ చేస్తున్నారు. కరవద్దు అని చెప్పారు గానీ హిందువులకి బుస కొట్టొద్దు అని చెప్పలేదు. సెక్యులరిజం అనే ఒక పెద్ద వర్డ్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు హిందువులపై దాడి చేయడం, హిందువులని దుర్మార్గంగా నిందించడం చేస్తున్నారు. దయచేసి నువ్వు గనక ఒక హిందువు అయితే బుస కొట్టండి, అంతేగాని కరవద్దు. సో సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే, నీ ధర్మాన్ని అంటే నీ మతాన్ని నువ్వు గౌరవిస్తూ వేరే మతాన్ని గౌరవించాలి. అంతే గనక నీ మతాన్ని ఎవరైనా సరే దూషిస్తే వాళ్ళని మనం స్పేర్ చేయకూడదు. హోప్ మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా నేను భావిస్తాను. బుస కొట్టండి. ఒకవేళ కనుక పరిస్థితులు కనుక ఎవరైనా ఆపద చేస్తే మన ధర్మానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సెండ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ టు మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు.